హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక ఇది. ఆ, మొదటి అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం ఫోకస్ చేద్దాము. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాను. కొంత సమయం వాక్యాన్ని ధ్యానిస్తాము. ఈ హెబ్రీ పత్రిక రాసినప్పుడు దేవుడు అందరం దేవదూతల మధ్యలో ఉన్నప్పుడు, దేవదూతలలో అందరికంటే ముఖ్యంగా యేసయ్యను ఎందుకు హైలైట్ చేసిండు, ఆయనని హెచ్చించినప్పుడు పరలోకంలో కొంతమంది దేవదూతలు, ప్రధాన దూతుడు ఉంటారు కదా, లూసిఫర్కి ఆబ్జెక్షన్ వస్తుంది. అందరూ ఆయన కూడా మాలాగానే ఒక దూత కదా అని అంటున్నారు. అది హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ఉంటుంది చూడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇదన్నమాట. యేసయ్యకున్న విశిష్టత ఎందుకంటే, దేవదూతలకు అందరూ కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్ కొంతమంది దేవదూతలకు అర్థం కాలేదు. ఎందుకు ఈయన యేసు ప్రభు ఇప్పుడు ఈయన మాలాగానే ఈయన కూడా ఒక ప్రధాన దూతనే కదా, ఈయనని కుమారుడు అని సపరేట్ గా పిలవడం ఎందుకు? ఈయనని దేవునిలాగా ఈయనని కొనియాడండి, కుమారుణ్ణి కోపం రావద్దు కుమారునికి, నాకు ఇచ్చిన ఆధిక్యత కుమారుని గురియాలని తండ్రి అయిన దేవుడు పరలోకంలో చెప్పినప్పుడు దేవదూతలకు ఈయనకి ఎందుకు ఇంత పొజిషన్ ఇవ్వాలి? తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వంలో కూర్చోాల్సినందుకు మేమెందుకు కూర్చోవద్దు అక్కడ? ఇది ఈ ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దేవుని లోపల ఉన్న ప్రధానమైన గుణ లక్షణము, యేసయ్య లోపల కూడా ఉన్న గుణ లక్షణము ఏందంటే, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అని. ఈ ఒక్క క్వాలిటీని మీద మనం ఫోకస్ చేస్తే మనము దేవుని స్వరూపంలోకి పోవడానికి ఒక్కొక్క స్టెప్ ముందుకు పోతాం. ఫస్ట్ నీతిని దుర్నీతిని ప్రేమించడం, ద్వేషించడం ఈ రెండు తెలుసుకోవాలి కదా. దేవుడు ప్రేమ ఉన్నాడు అని దేవుని డెఫినేషన్ చూస్తే దేవుడు ఒక ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది బైబిల్లో. కానీ ఆ ప్రేమలో ఉన్న ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే అది నీతిని ప్రేమిస్తుంది, దుర్నీతిని ద్వేషించాలి. సో హేట్రెడ్ ఆల్సో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లవ్. సో ప్రేమలోనే ద్వేషం కూడా ఉండాలన్నమాట. ఈ ఈ చిన్న డిఫరెన్స్ని సైతాన్ ఎట్లా వాడతాడంటే, ప్రేమలో ద్వేషం కాకుండా అసూయ అనేది ఒకటి కొత్తది ఎమోషన్ క్రియేట్ అయింది. దేవుని లోపల లేని ఎమోషన్, సైతాన్ లోపల ఉన్న ఎమోషన్ ఏంటంటే అసూయ అన్నమాట. అందుకనే ద్వేషించడం కాకుండా అసూయ పడటం అన్నమాట. అందుకే నీతిని ప్రేమించకుండా, నీతికి వ్యతిరేకంగా పోయే దాన్ని ద్వేషం అనకుండా అసూయ అంటారు అన్నమాట. సంఘంలో కూడా ఒక దేవుని పని జరగాలన్నప్పుడు అసూయ అనే ఒక ముఖ్యమైన క్యారెక్టర్ తోటి సంఘాలు, కుటుంబాలు నాశనంగా అయితే. ఇప్పుడు సైతానుకు అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు ఇంకా యేసయ్య భూమి మీదకి వచ్చి రక్షణ కార్యం చేయకముందే ఆయన ఉన్నత సింహం, ఆయన ఏంటంటే పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అని అంటుంది. అందుకని భూమి పుట్టక మునిపే నువ్వు వధింపబడిన గొర్రె పిల్ల అని ఆయన టైటిలే అది ఉన్నదన్నమాట. సో వాట్ గాడ్ వాజ్ సపోజ్ టు డూ అది చేసినట్టు దేవుని సన్నిధిలో రాసుకున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా మన జీవితం అంతా కూడా ఏమేమి చేయాలనుకుంటున్నాం అదంతా కూడా దేవుడు ఆయన గ్రంథంలో రాస్తాడు. వీడు ఇట్లా చేస్తాడు చేస్తున్నాడు అని. ఎవ్రీ డే దేవుడు ఏమనుకుంటాడంటే, నా క్వాలిటీ వీడి లోపల వస్తూ ఉంటే వీడు నా స్వరూపంలోకి ఎదుగుతాడు కదా అని ప్రతి ఒక్కరికి చాయిస్ ఇస్తాడు అన్నమాట. సో మన ఇంటర్నల్గా మనమైనా మన పరిసరాల్లో ఉన్న పరిస్థితులలో అయినా కూడా
ఎక్కడ నీతి ఉంటుంది, ఎక్కడ దుర్నీతి ఉంటుంది మనకు తెలుస్తుంది. మన లోపల కూడా తెలియగానే మనం ఆ దుర్నీతిని ద్వేషించుకోవాలి ఫస్ట్. అప్పుడు మనము నీతిమంతులం కావడానికి అట్లా ద్వేషించే క్వాలిటీ దేవుని లోపల ఉన్నది కాబట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తాం మనం. హౌ వి బికమ్ పర్ఫెక్ట్, హౌ వి స్టార్ట్ టు బికమ్ పర్ఫెక్ట్ అండ్ హోలీ. మనం పరిశుద్ధపరచబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతిదానికి మన ఆలోచన విధానమైన కూడా, మనం చేసే పనులైనా కూడా, మనం ఇంటరాక్ట్ అయ్యే మనుషులతోటి ఏ విధమైన పరిస్థితులలో చేస్తాం అన్ని చూసినాక తెలిసిపోతాం. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిడువక, అపహాస్య పురుషుని చోట కూర్చుండక, ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే దుర్నీతిని ద్వేషించాలంటే అదే అనమాట. యూ హ్యావ్ టు సెట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు ఇటువంటి దానికి ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఏమంటారంటే నువ్వు నీతిని ప్రేమించేది దుర్నీతిని ద్వేషించితివి అన్నాడు. ఇప్పుడు మన ప్రపంచంలో చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ జరుగుతున్నది, గాజాలో భయంకరమైన యుద్ధం జరుగుతా ఉంది. దేవుడు ఏర్పరుచుకున్న జనాంగం అని చెప్పి ఇశ్రాయేలీలే ఇంకొక జనాంగం మీద అటాక్ చేస్తూ ఉన్నారు. ఎంతో మంది పిల్లలు చనిపోయినని మొత్తం ఇజ్రాయెల్ మీద అంతా కూడా నెగిటివ్ క్యాంపెయిన్ ఒక దిక్కు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలకు కూడా తెలియదా వాళ్ళకి ఇట్లా అక్రమం చేయొద్దు కదా, చిన్నపిల్లలని మహిళలని వాళ్ళందరినీ నాశనం అవుతా ఉండరు కదా. అక్కడ ద్వేషం ఉన్నది కదా. దేవుడు అక్కడ చెప్తున్నాను అనమాట. ఇదే సేమ్ ప్రేమించి ద్వేషించి తన దగ్గర వచ్చినప్పుడు పౌలు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు అంటే ఏశావు యాకోబుల ఇద్దరు పుట్టక మునిపే దేవుడు డిసైడ్ చేస్తాడు, చేసి ఎవరు కరెక్ట్ కాదనేది నేను ముందే ద్వేషించి తిన అంటాడు. అది రోమా పత్రికలో ఉంటుంది, బుక్ ఆఫ్ రోమన్స్ లో ఉంటుంది, 9వ అధ్యాయంలో ఉన్నది చూడు, 9:13. ఇందును గురించి నేను యాకోబుని ప్రేమించితిని, ఏశావుని ద్వేషించితిని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయము కలదా, అట్లా అనరాదు అంటున్నాడు. అంతకుముందు వచనాల్లో రాసి ఉంటుంది, ఇంకా వాళ్ళు పుట్టక మునిపే మేలైనను కీడైన చేయక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఆమెతోటి దేవుడు డిసైడ్ చేసి, మన యాటిట్యూడ్, మనం అసలు నీతిని ప్రేమిస్తామా లేదా అని దేవునికి ముందే అర్థమైపోతాయి. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ద్వేషించాలి. ఇప్పుడు సంఘంలో కూడా నీతిమంతులు, దేవుని ఇష్టపరులు, దేవుని ప్రకారంగా వాళ్ళు సొంతగా నీతిమంతులు కావడానికి ప్రయాసపడేటోళ్ళు అందరూ దేవుని పక్షాన వస్తూ ఉంటారు. ఆ దుర్నీతిని ద్వేషించినోడు తప్పకుండా కాంప్రమైజ్ అయిపోయి లోకంతో కాంప్రమైజ్ అవుతాడు, వాని మోరల్ స్టాండర్డ్స్లో కాంప్రమైజ్ అవుతాడు. అప్పుడు దేవునికి దూరం అయిపోతాడు. దేవుడు ఏర్పరచుకోవాలన్నప్పుడు అందరినీ, దేవునికి పక్షపాతం ఉన్నదా అని అంటాడు. అందుకని గారు దేవుని అన్యాయం కలదా, అట్లా అనరాదు అని అంటాడు. ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నా అంటే ఇశ్రాయేలీని ఏర్పరచుకోలేదు దేవుడు. ఇశ్రాయేలీలను కూడా దేవుడు కొన్నిసార్లు వదిలేస్తాడు. మీ ప్రార్థనలు, మీ మొరలు, మీ బలులు నాకు అవసరం లేదు అని అన్యులకు అప్పగించేస్తాడు. వాళ్ళని ద్వేషిస్తాడు దేవుడు. ఏర్పరచుకున్న జనాంగమే మళ్ళా వాళ్ళు దేవుని తట్టు తిరిగినప్పుడు మళ్ళీ దేవుడు తీసుకుంటాడు వాళ్ళని. ప్రతి విశ్వాసం కూడా అంతే అనమాట. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు, దేవునికి వ్యతిరేకంగా మనం పోతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, కానీ హీ డిస్లైక్స్ డిజానెస్టీ అన్నమాట. హీ డిస్లైక్స్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ క్లీన్ అన్నమాట. అన్క్లీన్ ఉన్నదాన్ని ఇష్టపడాడు దేవుడు. అందుకే పరిశుద్ధపరిచే రక్తం ఉన్నది. ఒక్కసారి ఆ రక్తము ఆయన అర్పించిండు కాబట్టి మహామహుడు దేవుని కుడిపార్శ్వంలో కూర్చోడానికి దేవునికి యేసయ్యకున్నది అధికారం అంట. ఇక్కడ ఓన్లీ దట్ కెన్ క్లెన్జెస్ అనమాట. అందుకనే ఆ రక్తం మీద ఆధారపడాల్సిన అవసరం ఉన్నది. ఆ రక్తాన్ని తృణీకరించే వాళ్ళందరినీ దేవుడు అంటాడు మిమ్మల్ని ద్వేషిస్తున్నా అంటాడు. అటువంటి వాడు వచ్చి నన్ను దేవుడా నీవు ప్రేమగా దేవుని కదా, నన్ను ఎందుకు ద్వేషిస్తున్నావు అని వాడు లాజిక్ మాట్లాడితే దేవుడు ఒప్పుకున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకోలేకుంటే తండ్రికి కోపం వస్తుంది అని. ఈ లాజిక్ లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీలను కూడా దేవుడు ఏ విధంగా చేస్తాడంటే ఆమోసు గ్రంథంలో ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. ఆమోసు గ్రంథము ఓబద్య కంటే ముందు రైట్, ఆమోసు 9వ అధ్యాయంలో ఉంటుంది చూడు, 9:7 వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలీలారా మీరును కూషీలు నా దృష్టికి సమానులు కారా అంటున్నాడు.
నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి సిరియన్లను రప్పించి తిని అంటున్నాడు. సో సిరియన్స్ ని కూడా కాపాడాడు, ఫిలిస్తీన్లను కూడా రప్పించి కాపాడాడు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును ఏ విధంగా కాపాడాడు అట్లా ఫిలిస్తీన్లను కూడా కాపాడిన అంటుంది దేవుడు. సిరియన్లను కూడా కాపాడిన అంటుంది దేవుడు. కానీ వాళ్ళు దేవుని తట్టు తిరుగుతలేరా, దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఇప్పుడు జరిగే యుద్ధంలో దేవుని పక్షాన రండి అంటే రానికి లేదన్నమాట. సో దేవుణ్ణి గుర్తుపట్టకపోవడమే దేవుడు అంటున్నాడు. దట్ ఈస్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. దాని తర్వాత జరిగేదంతా నువ్వు అక్రమం అంటే అక్రమం ఎట్లయితుంది అంటే. అందుకని ఫిలిస్తీయులను, అమాలేకీయులను అయితే భయంకరంగా దేవుడు అసలు క్షమించలేం వీళ్ళని అంటాడు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దే ఆర్ డిసోబేయింగ్ గాడ్ అండ్ ఎవ్రీ టైమ్ దే ఆర్ అగేన్స్ట్ గాడ్స్ పర్పస్ అన్నమాట. మనలో కూడా చెక్ చేసుకోవాలి, మనం ఎంతవరకు నీతిని ప్రేమిస్తున్నాం, ఎంతవరకు ద్వేషిస్తున్నాం అని తెలిసినప్పుడు. అందుకని యాకోబు గురించి మాట్లాడినప్పుడు అది ఎంత బాగుంటుంది అంటే దీంతో అసలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. 47వ కీర్తనల కోరహు కుమారులు అద్భుత రీతిగా దేవుని చేత రక్షింపబడతారు. కోరహు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటే కూడా కోరహు కుమారులు దేవుని పక్షాన వస్తారు అన్నమాట. అందుకని దేవుడు కోరహు తప్పు చేసిన కానీ కుమారులను ఏమన్నాడు, వాళ్ళకు రక్షణ భాగ్యం ఉంటుంది. వాళ్ళు రాసిన పాట 47వ కీర్తన ఉంటుంది. తాను ప్రేమించిన యాకోబును అతిశయాస్పదముగాను తమ స్వాస్థ్యముగాను ఆయన తన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. వీళ్ళు రాస్తున్నారు యాకోబును ప్రేమించింది కాబట్టి అతిశయాస్పదముగా చేసిందని అంటున్నాడు. మళ్ళీ అదే 47వ కీర్తనలో చివరిని ఉంటుంది. మన ఫెయిత్కి ఇదే అనమాట. జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కీడము దేవుని ఆయన మహోన్నతుని దాయను అన్నట్టు. సో ఇక్కడ మాకు యాకోబుని చూపిస్తున్నాడు, అబ్రహాముని చూపిస్తున్నాడు. సో అబ్రహాము జనాంగం మేమే అని ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు అరబ్స్ అందరూ కూడా మేము అబ్రహాం నుంచి వచ్చినాము, మేమే ఒరిజినల్ అని వాళ్ళు అనుకుంటారు. వచ్చినప్పుడు దేవుని తట్టు తిరగాలంటే దేవుని తట్టు తిరగారు, వ్యతిరేకంగా ఆలోచన విధానం పోతా ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ అక్కడ ఉన్నది అన్నమాట. అందుకని ఇప్పుడు ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధాలకు ఆఖరికి మూల కారణం వచ్చే వరకే యెరూషలేం దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడే ఈ కాన్ఫ్లిక్ట్ మళ్ళా మొదలవుతాను. ఇబ్రహీం అని మేమే వారసులం అని చెప్పుకుంటాడు. ఇస్మాయిలే ఆ వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు కాదని ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. సరే ఇస్మాయిలే కరెక్ట్ అయితే కూడా నువ్వు దేవుని తట్టు తిరగాలి కదా, నువ్వు బలి ఇస్తున్నారు కదా, మీరు బలి ఇచ్చినప్పుడు ఆ బలి దేవునికి సింబాలిక్ ఉంది కదా, యేసు ప్రభువే బలి అయ్యిండు కాబట్టి ఆయననే దేవుడు కదా అంటే ఒప్పుకోదాను. ఇస్లామిక్ థింకింగ్ అంతా అట్లనే ఉంది. సో రక్తం అవసరం లేదు, అసలు శుద్ధీకరణ ఆ విధంగా కాదు అని 5 సార్లు నమాజ్ చేయాలి, ఒకసారి హజ్కి పోవాలి, రోజుకు ఇట్లా 10 మందికి సహాయం చేయాలి, జకత్ అంటారు దాన్ని. సో దానికి ఈ ఇస్లాంకు కొన్ని బేస్ పెట్టుకొని అవి పాటిస్తే చాలు. మనం చేసే మంచి పనులు మన చెడ్డ పనులలో బ్యాలెన్స్ అవుతుంది. మనం మంచి పనులు చేసిన ఎక్కువ ఉన్నప్పుడు దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో పరలోకం పోవడానికి రక్త ప్రోక్షణ అవసరం లేదు, రక్షకుడు అవసరం లేదనే సైతాను పరలోకంలో అనుకున్న ఆలోచన విధానం భూమి మీదకి వచ్చింది. ఈ యుద్ధం జరిగినప్పుడు ఇంతమంది ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో దాన్ని బట్టి జరుగుతూ ఉంది. మనం పీస్ గురించి ప్రార్థన చేసినప్పుడు గాజాలో ఉన్న చిన్న పిల్లలని ఎంత భయంకరంగా క్రూరంగా చంపుతుండే ఇజ్రాయేలీలని. ఇజ్రాయేలీలో దేవుని పక్షాన ఉన్నప్పుడు యాకోబుని ప్రేమించిండు, ఏషావుని ద్వేషించిండు. అంటే ఎందుకు ద్వేషించాలి? పాపం ఏషావు ఇంకా పుట్టలేదే, చిన్నగా ఉన్నాడు, ఆ తల్లి కడుపులోనే ఉన్నాడు, అప్పుడే ద్వేషిస్తాడు ఆ దేవుడు అని మనము అలా ఆలోచన విధానంలో పోయినప్పుడు తప్పు అయిపోతుంది. ఈ థియాలజికల్ ఇంత గూఢమైన పరిస్థితి ఉంది కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు జరిగే ప్రతి పరిస్థితి కూడా దానితో అవుతుంది. ఈ ఫిలిస్తీన్లను నేను రక్షించలేదా అని దేవుడే అంటున్నాడు. మిమ్మల్ని ఐగుప్తు నుంచి రక్షించినట్టు ఫిలిస్తీన్లను రక్షించిన, సిరియన్లను కూడా రక్షించిన కదా అంటే అందరికీ సమానమే కదా, దేవుడు పక్షపాతం లేదు కదా. కానీ దేవుని తట్టు తిరగనప్పుడు దేవుడు ద్వేషిస్తాడు అన్నమాట. ఇప్పుడు అది మన సంఘంలో తీసుకుంటే కూడా నేను దేవుని కుమారుని ఆయన రక్తం కింద ఆశ్రయించి నేను చెప్పుకుంటా,
దేవునికి వ్యతిరేకంగానే ప్రతి ఒక్కటి దేవునికి వ్యతిరేకంగా చేసుకుంటే నేను దేవుని బిడ్డనే కదా అంటే ప్రతి ఒక్కరు దేవుడు చేసిన వాళ్ళే కదా. దేవదూత నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో అన్ని జనాంగంలో దేవుడి సృష్టియే కదా. దాంట్లో కూడా దేవుడు కొంతమంది ద్వేషిస్తున్నాడు కదా. ఇప్పుడు కోరహు కుమారులది అదే కదా. ఎర్ర సముద్రం దాటి వచ్చిన వాళ్ళే కదా కోరహు వీళ్ళందరూ. మనం బాప్తిసం తీసుకొని మనం ఎట్లా బయటకు వచ్చినాం అని అంటాడు పౌలు కొరింథీ పత్రికలు అంటాడు. మనం రక్షణలోకి వచ్చినందుకు దానికి అలంకారప్రాయంగా అంతకుముందు వాళ్ళు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వచ్చింది కదా అంటాడు. కొరింథీ 10వ అధ్యాయం ఉంటుంది. దాన్ని రిలేట్ చేస్తాడు. సో రక్షణ పొందినాక బయటకు వచ్చినాక అమాలేకీయులు ఎదురొస్తారు. వాళ్ళ అమాలేకీయులను పనిష్ చేస్తారు. ఈ రక్షింపబడ్డోళ్ళలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారు. వాళ్ళని భూమి మింగివేస్తుంది. ఆ కోరహు వాళ్ళు భ్రష్టులైపోతారు. వాళ్ళ కుమారులు రాసిన పాట అంటే దేవుని జస్టిఫికేషన్లో కాంప్రమైజ్ కావడం. అందుకనే శాల్వేషన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనే నామకార్థ క్రైస్తవులకు భయంకరంగా ఉంటుంది. దేవుని ఎందుకు పోయినా అసలు నన్ను నమ్మినని ఎట్లా చెప్తున్నారు? నీకు విశ్వాసం లేదంటే అబ్రహాము సంతతి అనేది అందుకే కదా. అబ్రహాము అంటే ఒబీడియన్స్. నీ విశ్వాసాన్ని నువ్వు ఎట్లా ప్రదర్శిస్తావు దేవుని దగ్గర అంటే దేవునికి లోబడమే కదా. దేవుని ఒప్పుకోవడం. మనం నా రక్తంతో నన్ను గడిగిండు నేను పవిత్రుడినైనా ఆయన నా దేవుడని ఒప్పుకున్నాక దేవునికి ఇష్టమైన పనులను వ్యతిరేకించుకుంటా నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుంటా మళ్ళీ నువ్వు ప్రేమగల దేవుని కదా నన్ను రక్షించు కదా అంటే ఇప్పుడు ఈ సిరియన్ల లాగా అయిపోతాయి. అందుకే దేవుడు అంటుండే దేర్ విల్ బి ఎ డే ఆఫ్ జడ్జిమెంట్. నీ ఆలోచనలు నీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలు గెలవడానికి కొంతమంది అగ్నికి ఆహుతయ్యారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, దేవుని కొరకు బట్టలు రోడ్డు మీద వాళ్ళని అసహ్యంగా తిప్పుకుంటూ పోయారు. విశ్వాసం కొరకే వాళ్ళు నిలబడ్డారు. మన వాళ్ళు విశ్వాసం కొరకు ఏమైనా చేద్దామా అంటే అసలు దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నాం కదా మనం. దేవుడు ఎట్లా దాన్ని జడ్జి చేయాలంటాడు అప్పుడు కూర్చొని. ఇదంతా చేసి లాస్ట్కి వచ్చి అప్పుడు ఒకసారి నేను చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నా కదా దేవా, అందుకే నువ్వు నన్ను పరలోకం తీసుకుపో అంటే అరే వాడు అట్లా మునుగుతున్నారు కదా, ఏడబడతాడు నీళ్ళలో మునుగుతలేరు. శుద్ధీకరణం అంటే ప్రతి ఒక్కరు నమాజ్ చేయకుండా కడుక్కుంటారు వాళ్ళు. బాప్తిస్మం అనే దాని అర్థం కూడా అదే కదా, శుద్ధీకరణ కదా బాప్తిస్మం అంటే. హిందువులైన పొద్దున్నే పోగానే ప్రభాత స్నానం సాయంత్ర స్నానం అని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పుష్కరాలని వాళ్ళు మళ్ళీ నీళ్ళనే మునుగుతారు. ప్రతిదానికి నీళ్ళతోటే శుద్ధీకరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నేను దేవుడు రక్షించాలంటే ఎట్లయితే నీ దేవుని రక్తాన్ని తృణీకరించినప్పుడు దేవుడు దాన్ని పనిష్ చేస్తాడు. ఆయన ఏర్పరచుకొని ఆయన తయారు చేసిన ప్రధాన దూత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండేది, సౌందర్యము తెలివి అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఒక్క దగ్గర నువ్వు ఆయనను ద్వేషిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ద్వేషిస్తున్నాను. అందుకే దావీదు ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తాడంటే కీర్తనలు రాసినప్పుడు నీ శత్రువులు నా శత్రువులు అంటాడు. 139వ కీర్తనలు ఉంటుంది. 17వ వచనంలో ఉన్నది, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. నేను మేల్కొంటినా నీ యుద్ధనే ఉందును. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా నా యుద్ధ నుండి తొలగిపోవడి, వారు దురాలోచనతో చేస్తున్నారు. 21వ వచనం యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా అంటున్నాడు దావీదు. నీ ఎనిమీస్ నా ఎనిమీస్ అన్నప్పుడు మనం అయితే దేవుడు దావీదు అంత కనెక్ట్ అయ్యండి. సో మనం కూడా మన లోపల దేవునికి వ్యతిరేకమైనది ఉంటే దాన్ని మనం ద్వేషించాలి. అదే నలగగొట్టబడడం అన్నమాట. పాపపు స్వభావాన్ని నలగగొడతా ఉండాలి ఎప్పుడు. ఒక రోజుతోటి స్టాప్ అయిపోతుంది. సో ఈ బ్యాటిల్ అవుట్ సైడ్ వరల్డ్ లో మనం చూస్తున్నాము, మన లోపల కూడా ఉన్నది ఆ బ్యాటిల్. పాలస్టైన్ ఇజ్రాయెల్లో కొట్లాడే, గాజాలో జరిగే ఆ యుద్ధము ప్రతి ఒక్కరం మనం కూడా ఫేస్ చేస్తున్నాం. మన స్వభావంతో మనం కొట్లాడాలి ఎప్పుడు. దేవునికి వ్యతిరేకంగా ఏది ఉంటుందో దాన్ని ద్వేషిస్తూనే ఉండాలి. అది మన లోపలనే జరగాలి. అది అప్పుడు మనకి ఏమవుతుంది అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్ని మనం ద్వేషిస్తాం. అప్పుడు తప్పు చేయాలంటే మనతోటి కాదు అప్పుడు. బికాస్ వీ హేట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ విత్ గాడ్స్ ఐడియా. దేవుని ఆలోచన వ్యతిరేకంగా ఉన్నదాన్ని మనం కూడా ద్వేషిస్తాం అన్నమాట.
అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. దాని కొరకే అనమాట. అందుకని మనం దేవుని స్వభావం పోయి ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, అందుకని దట్ వన్ క్వాలిటీ అనమాట. ఆ హెబ్రీ పత్రికలు అసలు పౌలు చూసిన ఆశ్చర్యకరమైన పనులలో అది ఒకటి అనమాట, ముఖ్యమైనది అది. అది చేయబట్టి ఆయన మనకు క్వాలిఫికేషన్ అంటాడు. ఏమంటున్నా అంటే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాను. అభిషేకించడానికి రీజన్ ఏంటంటే నువ్వు ద్వేషించడమే అన్నమాట. అందుకని ఆదిమ సంఘంలో వచ్చినప్పుడు అన్యాపదంగా ఎవరి మీద వాని మీద చేతులు పెట్టి ఆశీర్వదించకండి, వాడిని దేవుని పక్షాన నువ్వు దాన్ని అనాయింట్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ అని తీసుకుంటాడు. అందుకే సౌలును కూడా నేను అభిషేకించిన కానీ నువ్వు అభిషేకించిన తర్వాత నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోయినావు కదా అని తీసి పడేస్తాడు సౌలుని. కెరూబు, అభిషేకింపబడిన కెరూబు అని సైతాన్ అంటాడు. నువ్వు ఎంత ఆ లెవెల్లో నిన్ను ఎగ్జాల్ట్ చేసిన కదా, ఎట్లా పడిపోయినావు అని అంటాడు. హెచ్కేఎల్లో ఉంటుంది. సో మనం గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు, తప్పకుండా వీ హ్యావ్ టు అనమాట. అందుకనే దుర్నీతిని ద్వేషించలేకుండా నేను మంచి విశ్వాసం లేకపోతే నేను దేవుని దగ్గర సమాధాన పడి ఉన్నా అనుకుంటే దేవుడు అంటాడు అసలు నీతో నాకేం సమాధానమా. అక్కడనే వస్తుంది అనమాట. దట్ ఈస్ వేర్ పీపుల్ హూ ఆర్ పీస్ మేకర్స్ అన్నప్పుడు అదే అనమాట. సమాధానపరచు వారు ధన్యులు, వాళ్ళే దేవుని కుమారులు అవుతారు. ఎందుకంటే దేవుని కుమారుడే మనల్ని సమాధానపరచం కాబట్టి మనం కూడా అటువంటి సమాధానపరచడమే దేవుడు కోరుకునే సమాధానం. కానీ మామూలుగా కలిసి అందరం కలిసి ఉన్నామంటే అట్లా ప్రతి ఒక్కరు కలుస్తున్నారు కదా, ప్రతి సమాజంలో వాళ్ళు కూడా కలుసుకునే ఉంటున్నారు, ప్రతి కుటుంబంలో కూడా కొట్లాటలు అయితే కలుసుకుంటుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్యలో పీస్ అనే ట్రీటీస్ పెట్టుకుంటా ఉంటారు. అది ఇప్పుడు కాదు, 3000 సంవత్సరాల నుంచి పెట్టుకుంటుండ్రు. ఇంతవరకు ఏ పీస్ ట్రీటీ కూడా నిలబడలేదు. ఎందుకంటే ఆ సమాధానం యేసయ్య రక్తంతో జరగాలి. ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆర్ యాక్సెప్ట్ ద డయటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభువే, క్రీస్తు దేవుడైన క్రీస్తు శరీరధారి వచ్చిందని చెప్పినప్పుడు అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఆడ కాన్ఫ్లిక్ట్ క్యారెంట్ ఉంటుంది అన్నమాట. ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ తోటి కొట్లాటలు వచ్చినా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మేజర్ కాన్ఫ్లిక్ట్, మన మనసులో ఉండే మన మైనర్ కాన్ఫ్లిక్ట్ కానీ, కుటుంబాల మధ్యలో ద్వేష స్వభావం, సంఘంలో ఉన్నది, ఎవ్రీథింగ్ ఇదే బెంచ్ మార్క్ అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనము నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. మన సహోదరుని ద్వేషించాలంటేనే దుర్నీతిని ద్వేషించాలి. అందుకని సహోదరుని దగ్గర వచ్చినప్పుడు ప్రేమతోటే మాట్లాడాలి, ప్రేమతోటే చెప్పాలి. కానీ బ్రదర్ ఈ విషయంలో మాత్రం నేను నీతోటి కుదరదు, నీకు నాకు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే తప్పు చేస్తున్నావు 10 సార్లు 100 సార్లు అయినా అదే మాట్లాడాలి. కానీ వాడిని ప్రేమిస్తూనే ఉండాలి. ఏదో ఒక టైం వస్తుంది, వాడు రియలైజ్ అవుతాడు, అయినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చేస్తాడు. అప్పుడు సమాధానమే. అట్లా కానంత వరకు పట్టునే ఉంటాడు. ఒక రోజు వస్తుంది దేవుని సన్నిధికి వాడు తీసుకుపోబడతాడు, లేకపోతే మనం పోతాం. దేవుడు అడుగుతాడు ఏమైంది నువ్వు అంటే, నేను నా పక్షాన ఎంతవరకు ఉందో అంతవరకు ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నా నేను, కానీ దుర్నీతిని మాత్రం ప్రేమించాలని. అప్పుడు వాడిని కూడా దేవుడు అడుగుతాడు, నువ్వు ఎప్పుడు ఇంతకాలం ఇంత లైఫ్ టైం ఇచ్చిన నీకు ఒక్కసారి కూడా నువ్వు దేవుని సన్నిధి వచ్చి మారు మనసు పొంది దేవుని నా రక్తం కిందకి ఎప్పుడు రాలే కదా అంట. ఇంత ఎక్స్ట్రాడినరీ కాన్ఫ్లిక్ట్ ఉంటుందని దేవునికి ముందే తెలిసి, అందుకే ప్రతి ఆదివారం అందరం మీరు సమాజంగా కూడాలి, రొట్టె విరవాలి, రొట్టె విరవక ముందు పరీక్షించుకోవాలి. ఇతరులను పరీక్షించేది కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి అంటారు అక్కడ. అప్పుడు మన లోపల రావాలి, అప్పుడు బ్రేక్ చేయాలి, చేసి ఇది నీతి అది దుర్నీతి అని దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా నేను కూడా దేవుని దగ్గరనే ఉంటానని ఆలోచిస్తే అదొక భ్రమ అన్నమాట. పరలోకం ఎంత ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అంటే ఈ క్వాలిటీ లేనోడు పరలోకంలో ఉండడం అసంభవం. కాంప్రమైజింగ్ నేచర్ తోటి దుర్నీతి దగ్గర కాంప్రమైజ్ అయ్యేటోడు దేవుని సన్నిధిలో కనబడడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము. మనం చేసే ప్రార్థనలు కూడా దేవుడు, అందుకే ఎక్కువ టైం లేదు కానీ ఎటువంటి ప్రార్థనలు దేవుడు ఇష్టపడతాడంటే నలిగిపోవాలి, మనల్ని మనం విరుచుకోవాలి.
సరి చేసుకోవాలి. అప్పుడు అంటాడు, అదే నాకు ఇష్టమైన బలి అంటాడు. నేను వాటి కొరకే వెయిట్ చేస్తున్నా అంటాడు. ఇంకా నువ్వు చేసే మిగతా అన్ని ఎంతెంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడో అవన్నీ నాకు అవసరం లేదు అంటాడు. సో ఈ ఉదయకాలంలో మనం కూడా ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం, కాన్ఫరెన్స్లో పీస్ గురించి చెప్తున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు మన లోపల మనము కూడా సరి చేసుకోవాలి. మన లోపల కూడా అటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటిని ద్వేషించాలి. మన లోపల ఉన్న దుర్నీతిని ద్వేషించినప్పుడు మనము పీస్ మేకర్స్ అవుతాం అన్నమాట. అటువంటి సమాధానపరచువారు ధన్యులు అని అన్నారు. సో అటువంటి ధన్యకరమైన ఆలోచన విధానము మనం అలవాటు చేసుకుందాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక.